రైట్ సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నరేందర్ ఫోన్ చేశారు న్యూయార్క్ నుండి. నరేందర్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. హలో, నమస్కారం అండి. ఇది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, ఇది మన ఆంధ్ర వాళ్ళను మేము ఎప్పుడు ఏమనలేదు, తెలంగాణ ఎడ్యుటేషన్ ముందు కానీ ఎడ్యుటేషన్ తర్వాత కానీ ఎప్పుడు కూడా మేము ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం కాదు అని. మనం ఒకసారి హిస్టరీ చూస్తే ఈ మిలియన్ మార్చ్ అని ఒకటి ట్యాంక్ బండ్ మీద జరిగిందండి. మనుషులను కాదు, జస్ట్ విగ్రహాల తలలనే తీసేసినాం. యాక్చువల్ గా మీకు గుర్తుంటే మిలియన్ మార్చ్ అని తెలంగాణ స్టేషన్ లో ఎవరైతే ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిండ్రో అది అటువంటిది జరిగినప్పుడు ఆఫీసులకి వెళ్ళి కొట్టడము అది ఇది చేసిండ్రు. ఈయనను కూడా జయప్రకాష్ రెడ్డి గారిని కూడా తలకాయ నుంచి కొట్టడము అదో ఇదో జరిగింది. అప్పుడు కూడా ఎవరో ప్రముఖ అతను, ఆయన పేరు కూడా తెలియదు, బట్ చాలా వరకు జరిగినాయి. అదంతా పోని ఇప్పుడు ఒకటి మంచి జిహెచ్ఎంసీ హైడ్రా ఇది ఒకటి మంచిది జరుగుతున్నప్పుడు మీరు 10 years అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారులు ఎంతెంత మోసం చేసిండ్రో అది ఇది వదిలేసేసి దీన్ని పొలిటికల్ గా యూజ్ చేసి ఆల్రెడీ మీరున్నప్పుడే చాలా వరకు కరప్షన్ జరిగింది. ఇప్పుడు కవిత గారు కూడా రిలీజ్ అయినారు, బెస్ట్ అనుకోండి. బట్ ఎంత మొన్న ఒక జిహెచ్ఎంసీలో ఒక తిమింగలం కూడా దొరికింది, ఒకటి పెద్ద తిమింగలం ఏసీబీకి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ TV9 కూడా మీరు ఒక్కసారి ఈ జిహెచ్ఎంసీలో ఎంతమంది అఫీషియల్స్ కరప్టెడ్ ఉన్నారు, మీరు ఒకటి ఏదో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు, దబ్బిడి తిబ్బిడి అని. ఇది బయట ఇది ఆహారం ఏది మన ఫుడ్ లోపల కల్తీ జరిగాయి. ఈ జిహెచ్ఎంసీలో కూడా మీరు ఒకసారి అఫీషియల్స్ కి దబ్బిడి తిబ్బిడి అని ఒకసారి వేస్తే బాగుంటదేమో అని ఒక ఆలోచన అండి. పని ఎట్లాగో మేము చేస్తాం. ఇప్పుడు మీరు మళ్ళీ అమూల్యమైన సలహా ఇచ్చారు, థ్యాంక్ యూ. చేస్తామండి. రైట్, మంచిది నరేందర్ గారు. అది ఈయన మాత్రం అంటున్నారు హైడ్రా మంచి పని చేస్తోంది, ఒక మంచి పని చేయగా మీరు ఇట్లా చేస్తున్నారు, దట్టు మళ్ళీ మీ కాలంలో కరప్షన్ జరుగుతోంది అనేది. సార్ నరేందర్ గారు మంచి పని మేము వ్యతిరేకిస్తలేము, హైడ్రాను మేము వ్యతిరేకించట్లేదు. కానీ హైడ్రా విధి విధానాల మీద వీళ్ళ ప్రజలకు ఒక అవగాహన కల్పించమని చెప్తున్నాం. ఎవరైతే FTAలో ఇవాళ ఇండ్లు నిర్మాణం చేసుకున్నారో వాళ్ళ పేదవాళ్ళు చాలామంది కష్టపడి చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇవాళ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు వీళ్ళ బ్యాంకు లోన్ తీసుకొని వీళ్ళ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని అలర్ట్ చేసి వేరే ప్రాంతంలో కూడా మీరు FTAలో 6 అధికారులను వాళ్ళని మేనేజ్ చేసి కొంతమంది మీకు ప్లాట్లు అమ్మిరు, మీరు మోసపోయారు కాబట్టి మీకు కొంత టైం ఇస్తాను అనే దాని మీద ఒక ప్రజలకు అవగాహన కల్పించాలి. అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఇట్లా కూలగొడతా అంటే నష్టపోయేది పేదవాళ్ళు కదండి. రైట్ సార్, ఒక మన లాస్ట్ కాల్ తీసుకుందాం. నవీన్ దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. నవీన్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. సార్, ఇప్పుడు హైడ్రా మీద డిస్కస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇప్పుడు ఆర్గనైజేషన్ కానీ ఆ బాడీ కానీ ఇప్పుడైతే ఫామ్ అయింది. కానీ ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ 10 years నుంచి రన్ చేస్తున్న ఈవెన్ పాత గవర్నమెంట్స్ అన్ని అక్కడ ఏవైతే ఆ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేసి పర్మిషన్స్ ఇచ్చి దాని మీద ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఒక యాక్ట్స్ మన దగ్గర పర్ఫెక్ట్ గా లేవు? ఏదైనా ఒకది మనం చేసామంటే ఫర్ లైఫ్ లాంగ్ 100 years అందులో మళ్ళీ ఏం డిఫెక్ట్స్ ఉండకూడదు. ఇలాంటి హైడ్రా కానీ ఏమి కానీ వచ్చి ఇప్పుడు మీరు చెప్తున్నట్టే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, అప్పర్ హై అంటే బాగా రిచ్ ఫ్యామిలీస్ అంటే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకి ఒక ప్రాపర్టీ పోతే ఇష్యూ లేదు. కానీ మొన్న ఒక వీడియోలో చూసాము, న్యూస్ లో కూడా TV9 వాళ్ళే ప్లే చేసినట్టున్నారు. 10 minutes ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళని పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు తీసుకొచ్చేసి దాన్ని డిమాలిష్ చేసేసారు. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ గవర్నమెంట్ మీద ట్రస్ట్ తోనే కదా వాళ్ళ లైఫ్ అనేది జరిగేది. సడన్ గా మీరు పర్మిషన్ ఇచ్చారు, అదే గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, మీరని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ అఫీషియల్సే పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ అఫీషియల్సే హౌస్ లోన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్. అండ్ లాస్ట్ లో ఎవరో రివెంజ్ పాలిటిక్స్ లాగా కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ బాగా ఫేమ్ అయిపోయింది, వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగా అడ్డగోలుగా చేసుకున్నారు, దాన్ని తగ్గించేసేయాలి, సంథింగ్ ఒపీనియన్స్ ఇలా ఉన్నాయి. ఇలాగ రివెంజ్ పాలిటిక్స్ చేసి ఒక బాడీని తయారు చేసి ఇలా చేయడం కాదు కదా. అండ్ దట్ టు సెకండ్ పాయింట్, తెలంగాణ BRS పార్టీ అనేది ఉద్యమాల పార్టీ. ఎందుకు ఇప్పుడు దీని మీద ఉద్యమం చేయట్లేదు BRS పార్టీ? ఉన్నారు అంటే మీరు కూడా కలిసి ఉన్నారా? రైట్ సార్, రైట్ నవీన్ గారు. అది హైడ్రా గురించి అయితే మాట్లాడారు. ఏ సందర్భాద నవీన్ గారు అది, ఎందుకంటే సామాన్య జనాలు అట్లా బాధపడుతూ ఉంటే అందరికీ బాధనే అనిపిస్తుంది. మీరు అన్నది అదంతా కరెక్ట్. ఏదైనా వ్యవస్థ చట్టం ఉంటే 100 years అదే ఉండాలి, ఎప్పటికీ అదే ఉండాలి. కానీ మధ్య మధ్యలో రావడం ఏంటి? సెకండ్, ఇక మిమ్మల్ని ఇది లాస్ట్ క్వశ్చన్, మీకు కూడా ఆయన క్వశ్చన్నే అడుగుతున్నాను. మీది ఉద్యమ పార్టీ,
మీరు ఎందుకు ఇప్పుడు ఉద్యమం చేయట్లేదని ఆయన అంటున్నారు. మేము వాళ్ళ భాషలో నిలబడుతున్నాం కదా. ఎవరైతే పేదవాళ్ళ ఎఫెక్టివ్గా లేదని సార్ కావచ్చు ఇవాళ ఆయన ఒపీనియన్. సార్ మా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇవాళ పూర్తిసారి ముందు పోలేకపోతున్నారు వాళ్ళు. మేమేమంటున్నాం, మేము హైడ్రాను వ్యతిరేకించట్లేదు, కానీ పేదవాళ్ళకు నష్టం జరగదని చెప్తున్నాం. ఇవాళ హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇద్దరు ధర్మాసనం వాళ్ళు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో సుమోటోగా తీసుకుని వాళ్ళు విచారించారు. దాని ప్రకారం మీరు ఫస్ట్ ఫిక్స్ చేయండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బఫర్ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇవన్నీ ఏమని చెప్తున్నాం. అవన్నీ వేయకుండా మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇలా మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు వెనకేసింది. లేకపోతే ఈ పార్టీకి మొత్తం అదే పని ఉంది వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంటంటే మూసీ నది మీద ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి 1,00,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు మూసీ నది మీద పెట్టి ఖర్చు చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. అది తప్పని మేము అంటున్నాం. ఎందుకంటే దానికోసం ఇవన్నీ గులగొట్టాల్సిన అవసరం లేదు కదా. రైట్, మీరు అనేది కరెక్ట్ అయితే ప్రజలు మీ వైపు ఉన్నారు, ప్రజల వైపు మీరున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వీరన్ని పెద్ద గురుతర బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. మీరు అప్పుడు నిర్వర్తించి చూపించాలి. ఇక 100% అండి. ప్రజల కోసం కొట్లాడితే మేము 6 గ్యారెంటీల అమలు కోసం ఇవాళ మా పార్టీ నాయకులు మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. ప్రతి గొడవలు ఇవన్నీ ఇష్యూ కూడా అంతే కదా. మీరు ఒకవేళ అట్లయితే కనుక ట్రాప్ లో పడకుండా మీరు మేమేం ట్రాప్ లో చేసి మీరు ఇట్లా మేమేం ట్రాప్ లో పడట్లేదు. పార్టీ అరకపూడి గాంధీ గారే ఇప్పుడు ఏమన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీ, నేను పార్టీ మారలేదు అని చెప్పి మాట్లాడారు. పార్టీ మారలేదు కాబట్టి మీ దగ్గరకు వస్తుందని చెప్పి మా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎందుకు భయం మరి? ఎందుకు మా ఎమ్మెల్యే దగ్గర కౌశల్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర సెక్యూరిటీ బందోబస్తు ఎందుకు పెట్టాలి? రైట్ సార్. పెట్టి మళ్ళీ పోయి ఎందుకు ఇల్లు కూలగొట్టాలి, పలగొట్టాలి, అద్దాల గ్లాసులు డ్యామేజ్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి దెబ్బ పరిస్థితి ఏంది? ఇవన్నీ ఇస్తున్నారు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో. ఇవాళ ఎవరైతే మారిన ఎమ్మెల్యే ఇవాళ పనిచేస్తూ ఉన్నారు.